నాకు భయంగా ఉంది. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉంది. సుల్తానా యాస్మిన్, నీవు ఒంటరిగా ఉన్నావేమో అనుకున్నాను. చూడబోతే నీకు కూడా ఇద్దరు తోడినట్లుగా ఉందే. మీరా? ఏమంటున్నారు? ఏవి అనలేదు. అల్లావుద్దీన్ వద్దకు ఎలా ఎగిరిపోవడమా అని ఆ చిత్రపటాన్ని అడుగుతున్నావు కదా. అందమైన చిత్రాన్ని చూసి ఏ యువతలు ఆనందించకుండా ఉండగలరు హుజూర్? శభాష్, శభాష్ యాస్మిన్. నువ్వు నిజంగా గొప్ప నేర్పరివి, మంచి చమత్కారివి కూడా. నీ తీయని మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి యాస్మిన్. మనిషిని చూస్తూనే మనసు తెలుసుకోవడం సాధ్యమా? ఈ విషయంలో అందరూ ఇలాగే పొరపాటు పడుతూ ఉంటాం. పొరపాటు పడ్డవా? ఆ మాట నిజమే. లేకపోతే అల్లావుద్దీన్ని నువ్వంత ఎక్కువగా నమ్ముతావా? అది పోని, అతని సకల సంపదలకు కారణమైనటువంటి ఈ మాయదీపాన్ని గురించి నీతో ఒక్క మాటైనా అన్నాడా? అంత శక్తివంతమైన దీపం అది. ఏది ఒక్కసారి చూడనివ్వండి. కొంచెం ఆగు. ఈ అద్భుత దీపాన్ని అంత అజాగ్రత్తగా పోగొట్టుకోవడానికి నేను నీ అల్లావుద్దీన్ అంతటి తెలివి తక్కువ వాడిని కాదు. ఇదిగో చూడు. చూసావా, నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఆ దీపాన్ని నేను తప్ప ఇంకెవరూ తాగడానికి వీల్లేదు. అది సరే యాస్మిన్, మన ప్రేమ విషయమై ఏదైనా నిర్ణయానికి వచ్చావా? సాధ్యమైనంత త్వరలో మీకే తెలుస్తుంది. యాస్మిన్, రా అల్లావుద్దీన్. నీ రాక కొరకే నేను కూడా ఎదురు చూస్తున్నాను. జాఫర్, నా రాక కోసం ఎదురు చూడడం కాదు, ఇప్పుడు నీ బ్రతికేమవుతుందో చూసుకో. ఏ అలా చూస్తున్నావు? నీ చేతిలో ఉన్నది మేము సృష్టించిన తంత్రదండం, శక్తివంతం నీ మంత్రదండం. ఇదిగో చూడు. ఎప్పుడన్నా ప్రయత్నం వృధా అయిపోతుందో అని చాలా భయపడ్డాను. సితారా, నీవు చేసిన సహాయము నా జీవిత వరకు మర్చిపోలేదు. అలాదీన్, అలాదీన్, అదిగో. భవనాన్ని తిరిగి బాగ్దాద్ నగరానికే తీసుకువెళ్ళి. పాపం కుమార్తె కొరకు సుల్తాన్ గారు ఎంత బాధపడుతున్నారు. భలే సుల్తానులే, వారు కూతురు కనపడలేదని మన అమ్మనే ఖైదు చేశారు. చిత్రంగా మాయమైపోయిన అల్లావుద్దీన్ భవనం మళ్ళా వచ్చేసిందిట. అవును, కూతుర్ని చూసేందుకు సుల్తాన్ గారు కూడా వెళ్ళారు. అయితే మనం పోదాం, రండి.
ప్రేమ కోసమై మక్క పయనం అయ్యో నాకిప్పుడు బాబోయ్ నాయనోయ్ నాకిప్పుడు. అరే ఎవరు అపజడించారే, నిజంగా మక్కా పోల్చుకునేమో కర్మ. ప్రేమ కోసమై మక్కా పయనం. ఈ అవతారం ఏంటి, ఈ వేషం ఏంటి హుజూర్? ఉండరా, నన్ను ఆపు చేయకు. ప్రేమలో 2 దెబ్బలు తిన్నాను. నేను తిన్నగా మక్కా వెళ్ళిపోయి అక్కడ ఫకీర్లో కలిసిపోతాను. హుజూర్, కుక్కలాగా మిమ్మల్ని నమ్ముకున్నోడి నన్ను అక్కడిని వదిలిపెట్టి మక్క ఎట్లా వెళ్తారు హుజూర్? నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి. నక్కలాగా నువ్వు నా వెనకాలెందుకురా? మీరు పాడే పాడి తాళం వేస్తుంటారు హుజూర్. ఏది పాడండి. ప్రేమ కోసమై మక్కా పయనం అయ్యో నాకిప్పుడు. ప్యారా ఓ నువ్వా? నువ్వు మాటి మాటికి కనిపిస్తుంటే నేను ప్రేమించాలనిపిస్తుంది. పో, దూరంగా పో. నువ్వు పోతే నీతో పాటు మా ప్రేమ కూడా దూరంగా పోతుంది. నేను హాయిగా మక్కా వెళ్ళిపోయి ఫకీర్లో కలిసిపోతాను. అసలు నీకెందుకు ఈ పట్టింది? ఇట్లా మాట్లాడే కారణం నువ్వు. నేను అవును, నువ్వు ఆయన్ని నికా చేసుకుంటానని చెప్పు. ఈ ఫకీరల్లో ఒక్కసారి వజీర్ అయిపోతాడు. ఏ చేప, నువ్వు ఎన్ని చెప్పినా ఏమి చలం లేదట్రా. అరే ఏ చేప, మీరు మాట మాటకి ఏ క్యా బాత్ అంటూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది. మీ మాట మానేసి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను. అరే ఏ క్యాప్. ప్యారా ప్యారీ, ప్యారా ప్రేమ కోసమై వలలో పడనే పాపము పసివాడు, అయ్యో పాపము పసివాడు, అయ్యో పాపము పసివాడు. దీనికి అంతటికీ కారణం ఈ అద్భుత దీపం, దీనికి దాసుడైన ఆ భూతం. అలావుద్దీన్, నిజం తెలుసుకోలేక కోపంలో ఏదేదో అనేశాను, నన్ను క్షమించు. ఎంత మాట అలంపన. మనమందరం సంతోషంగా తిరిగి కలుసుకోవడానికి కారణం ఎవరు తెలుసా? అదిగో అలావుద్దీన్, ధనము పదవి అంటే నాకు ఇప్పుడు ఇష్టంగా లేదు. అందుకోసం ఈ రాజ్యభారం నువ్వే వహించు. ఏముంటావు వజీర్? అవును హుజూర్. కానీ అలావుద్దీన్, ఈ సామ్రాజ్యానికి నీవు అధిపతి అయిన తరువాత దుర్వినియోగం చేయను అలంపన. ఈ ప్రపంచంలోని మానవులకందరికీ సుఖించే హక్కు సమానంగా ఉందని నాకు తెలుసు. లోక కళ్యాణం కోసం ఈ భూతానికి విడుదల ఇస్తున్నాను.